హర్ హర్ మహాదేవ్ అనేదైతే ఆపరేషన్ అయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాశ్మీర్ రేంజ్ లో ఉన్న మహాదేవ్ రేంజ్ కొండలల్లా జరిగిన ఆపరేషన్. అందుకే ఫస్ట్ మహాదేవ్ అని చెప్పి అంటే మన అమిత్ షా గారు ఈ మాట చెప్పలే. ఆయన ఏమన్నారంటే హర్ హర్ మహాదేవ్ అని అనేది కేవలం భగవంతుణ్ణి పిలిచే ఒక పుకార్ కాదు అది. మాకు ఆజాదీ టైంలల్లా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్లోగన్ కూడా అది హర్ హర్ మహాదేవ్ అని. ఒక దగ్గర హర్ హర్ మహాదేవ్ ఉంటది, ఇంకొక దగ్గర జో బోలే సోనియాల్ సశ్రియాకాల్ అని ఉంటది, జై భవానీ అని చెప్పి ఒకటి ఉంటది, జై మా కాళీ అని చెప్పి ఉంటది. ఇది నా హిందుత్వం. అయినా ఎందుకు పెట్టొద్దు రాబోయే నేను ఒక మాట అడుగుతున్నా. నేను అలా ఆ కొడుకులను అందరిని అడుగుతున్నా. చలో ఇయ్యాలి నేను జర రిటర్న్ నాకు బూతులు వస్తాయి. ఎందుకన్నానంటే మళ్ళీ ఇప్పుడు ఏం పెట్టాలా, కొంచెం జర దిగి మాట్లాడితే ఇప్పుడు దాన్ని ఏం పెట్టాలా, ఆపరేషన్ హలాలా అని పెట్టాలా అడుగుతున్నా. ఏమి అట్లనే పెట్టమంటారా మీరు చెప్పురు నాకు? ఆపరేషన్ హలాలా పెడదామా, లేదా ఆపరేషన్ కట్నా పెడదామా, ఆపరేషన్ హల్లెలూయా పెడదామా, ఏం పెడదాం చెప్పురు నాకు ఒక మాట అడుగుతున్నా. అరే మొత్తం యావత్ ప్రపంచ దేశంలో హిందువులకు ఒక దేశమే ఉన్నది, భారతదేశం. రూట్స్ కి సంబంధించింది పెట్టుకుంటా కదా, హిందూ ఐడెంటిటీ అని తెలిసినాక సంపిరు కదా. ఆపరేషన్ మహాదేవ్ పెట్టుకుంటానా, లేకపోతే ఆపరేషన్ శివశక్తి పెట్టుకుంటానా, లేకపోతే ఆపరేషన్ సింధూర్ పెట్టుకుంటానా, నీకు నాలెడ్జ్ రాబోయే నాకు అర్థం కాదు. అందులో కూడా రాజకీయాలండి. సరే ఇప్పుడు నువ్వు ఆజాన్ చదువుతున్నప్పుడు పేర్లు వినిపిస్తే అది భక్తి, దేవుని పిలుచుకున్నారు అని. అదే బంబెట్టేటప్పుడు కూడా అదే మాట్లాడారు అనుకో, అది గనబట్టుకుని కూడా అదే మాట్లాడుకుంటూ పోతున్నాం అని అనుకో, దాని మీనింగ్లు వేరే అయితే రాబోయే. మళ్ళీ మీరు అర్థం చేసుకోండి.